స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సామాన్య కాలము 2వ ఆదివారము. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు. యేసును వెంబడింపుము, యేసును వెల్లడింపుము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలంలోని 2వ ఆదివారమును కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి మొదటి పఠనము మరియు సువార్త పఠనము దేవునితో మనము వసించాలి అన్నటువంటి ఒక సత్యాన్ని బోధిస్తూ ఉన్నాయి. అందుకొరకే మనము ఒక అంశంగా ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రభువుతో వసింపుము, ప్రభువును వెల్లడింపుము. మొదటి పట్టణంలో మనము సమూయేలును దేవుడు ఏ విధంగా ఎన్నుకుంటూ ఉన్నాడో, పిలుస్తూ ఉన్నాడో గమనించగలం. నిద్రపోతున్నటువంటి ఆ సమూయేలును, బాలుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అతడు ఏలియా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఏలియా ద్వారా ఇది ఒక మానవ పిలుపు కాదు, దైవ పిలుపు అని గ్రహిస్తూ ఉన్నాడు. ఒక పిలుపును అందుకోవాలంటే, ఒక పిలుపును అవగాహన చేసుకోవాలంటే, ఇది నిజంగా దేవుని పిలుపు అని మనకు అర్థం కావాలంటే మనము సమూయేలు నుండి 3 విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది, ప్రభుని స్వరమును ఆలకించాలి. రెండవది, ప్రవక్త లేక పెద్దల సలహాను అనుసరించాలి. ఏలి ఆ బాలుని నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకే అది దేవుని పిలుపు అని గ్రహించగలిగాడు. కాబట్టి పెద్దలను గౌరవించడము, వారి సలహాను తీసుకోవడము, వారి నడిపింపును అనుసరించడము చాలా ముఖ్యం ప్రియులారా. మూడవది, పరిపూర్ణంగా సమ్మతిని అందించడం. అవును ప్రభువా, ఇదిగో నీ దాసుని సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడుము అని చెప్పడం. ఈ 3 విషయాలు మన సమూయేలు నుండి నేర్చుకుంటూ ఉన్నాము. మన పిలుపులో కూడా ప్రియులారా ఇటువంటి 3 సత్యాలు చోటు చేసుకోవాలి. మరి సువార్త పట్టణానికి మనము వచ్చినప్పుడు అక్కడ కూడా యేసు ఏ విధంగా ప్రథమ శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారో మనం గమనించగలం. ఇక్కడ మనకు కనిపించే 2 శిష్యులు అంద్రయ్య, యోహానులు మనం గమనించగలం. ఏ విధంగా వారు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. అలా అనుసరించడానికి వారు గ్రహించినటువంటి 5 సత్యాలు. మొదటిది వినడము, రెండవది వెల్లడించడము, మూడవది వసించడము, నాలుగవది వెళ్ళడము, ఐదవది వెంబడించడము. ఈ 5 విషయాలు కూడా అవును ప్రియులారా. మొదటి 2 బప్తిస్మ యోహాను ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించినప్పుడు ఈ 2 శిష్యులు విన్నారు. వినడమే కాదు, వెంబడించారు. ఈ 2 వినడము, వెంబడించడం. తర్వాత 4వది 5వది వెళ్ళడము, వెల్లడించడము. ఆ ప్రభువుని చూచిన తర్వాత, ఆ ప్రభువుని తెలుసుకున్న తర్వాత అక్కడ ఆగిపోకూడదు, వెళ్ళాలి, వెల్లడించాలి. ఈ 5లో మధ్యలో ఉన్నటువంటి ఆ పదం చాలా ముఖ్యమైనది. 3వ పదము వసించడము. అంటే ప్రభు దగ్గరికి రావాలి, ఆయనతో ఉండాలి.
శిష్యరికపు లక్షణాలలో ప్రథమమైనది యేసుతో ఉండడము. మార్కు సువార్తలో చూస్తూ ఉన్నాము 3వ అధ్యాయం 14వ వచనంలో తనతో ఉండడానికి పరిచర్య కొరకై పంపబడడానికి యేసు వారిని పిలిచాడు. కాబట్టి ప్రథమ కర్తవ్యము యేసుతో ఉండడం. తను చెప్పడమే కాదు, యేసు చేసి చూపించాడు. 12 ఏళ్ల బాలుడిగా యేసు దేవాలయంలో ఉండిపోయాడు. మనం గమనించగలం లూకా సువార్త 2వ అధ్యాయంలో 39వ వచనంలో ఆయన దేవాలయంలో ఉండిపోతూ ఉన్నాడు, తండ్రితో ఉండిపోతూ ఉన్నాడు, తండ్రితో వసిస్తూ ఉన్నాడు. కాబట్టి రావడానికి వెళ్ళడానికి మధ్యలో ప్రభువుతో ఉండడం చాలా ముఖ్యం. అందుకని ప్రభువు అడుగుతూ ఉన్నాడు తన శిష్యులను కూడా, మీరు మేల్కొని ఉండి నా కొరకు మేల్కొని ఉండి ప్రార్థింపలేరా? 1 గంట అయినా సరే. గెత్సేమని తోటలో ప్రభు పలికిన మాట మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలలో మనం గమనించేది ఒకటి, యేసుతో ఉండాలి. ఆ రోజు ప్రభు ఆ 2 శిష్యులతో అంటూ ఉన్నారు, వచ్చి చూడండి. వారు వెళ్తూ ఉన్నారు, ఆయనతో ఉంటూ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, మేము మెస్సయ్యాను కనుగొన్నాము. అది వెల్లడించడం. ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభు యొక్క ప్రేమను చవిచూచినప్పుడు, ప్రభు యొక్క కారుణ్యమును అనుభూతి చెందినప్పుడు, ప్రభు యొక్క ఆ యొక్క స్వరమును ఆలకించినప్పుడు, ఆ సత్యమును పాటించినప్పుడు మనం బయటికి వెళ్ళి ఆ ప్రభువుని వెల్లడించగలము. ఒకసారి మదర్ తెరెస్సా తన యొక్క గృహంలో చేరినటువంటి ఒక యువకుడు 6 నెలలు ఆమెతో ఉంటూ ఉన్నాడు. దైవ పిలుపులో చేరి ఆ ప్రభుతో ఉండాలని కోరుకున్నటువంటి ఆ వ్యక్తి 6 నెలల తర్వాత మదర్ తెరెస్సా దగ్గరకు వస్తూ ఉన్నాడు. అమ్మ నేను 6 నెలలుగా ఈ సభలో ఉంటూ ఉన్నాను. నేను రోజు ఇక్కడే ఉంటూ ఉన్నాను, గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ గృహంలో ఉండి సేవ చేస్తూ ఉన్నాను. ఎక్కువ సమయాన్ని గుడిలో గడపమని నన్ను అంటూ ఉన్నావు. నాకేమో బయటికి వెళ్ళాలి, మీలాగా బయటికి వెళ్ళి కుష్ఠరోగులకు అనాథలకు సేవ చేయాలని ఆరాటంగా ఉంది, నన్ను బయటికి పంపించు అని ఆ వ్యక్తి అడుగుతాడు. అప్పుడు మదర్ తెరెస్సా అంటుంది, యువర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు బిలాంగ్ టు గాడ్. నీ ప్రథమ కర్తవ్యము ప్రభువుతో ఉండడం. మనం అనేక సార్లు పాఠశాలలలో, కాలేజీలలో గొప్ప గొప్ప సేవలు చేయవచ్చు, వాటిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళవచ్చు. అంత సామర్థ్యం మనకుంది. సాంఘిక పరంగా సామాజిక సేవలు అనేక మందిని ఆదుకోవచ్చు. ముఖ్యంగా వరద బాధితులకు, లేదా తుఫాన్ బాధితులకు, లేదా ప్రకృతి వైపరీత్య బాధితులకు, లేదా కరోనా బాధితులకు, రకరకాల రోగస్తులకు అనేక గొప్ప గొప్ప సేవలు చేయవచ్చు. అంత సామర్థ్యం మనకుంది, సంతోషం. కానీ వాటన్నిటికీ మూలము, ఆధారము, ప్రథమము ఒకటి, ప్రభువుతో ఉండడము. కాబట్టి ప్రియులారా, ప్రభువుతో ఉందాము, ప్రభు యొక్క స్వరమును విందాం, ప్రభు యొక్క నామములో వెలుదాం, ఆ ప్రభు యొక్క మహిమను వెల్లడించుదాం. అందుకొరకు అందరము కూడా 2 చేతులు చాచి ఒక చిన్న గీతముతో ఆ ప్రభువుని స్తుతించుకుందాం. తన యొక్క స్వరమును మనకు వినిపించమని ఆ ప్రభు ప్రార్థన చేసుకుందాం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. యేసయ్యా, నేనయ్యా నీ దాసుడను,
వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రియులారా, ప్రభుని స్వరమును ఆలకించి ఆయన సన్నిధిలో జీవించుదాం. అక్కడ నుండి ఆ ఆనందమును పంచిపెట్టడానికి ప్రపంచంలోనికి వెళ్ళుదాం. ఆయన మహిమను వెల్లడించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.